సౌందర్య రూపానికి ముగ్ధుడయ్యాడు. ఆర్యుడు నిలువెల్ల విషపూరితమైన లక్షణాలు గలవాడు. దృఢమైన దేహం, విపరీతమైన కామ వాంఛ గలవాడు. వాడు ఎందుకు మనని కంట్రోల్ చేయగలిగిందంటే ఎవడైనా ఓకే, ఎందుకంటే వానికి ఈ యొక్క అత్యాధునికమైన ఆయుధాలతో కూడిన విలువిద్య, కండబలం కానీ, ఆయుధ సంపత్తి కానీ, యుద్ధ నైపుణ్యాలు కానీ ఉండడం వల్ల అలెగ్జాండర్ అన్ని దేశాలను జయించగలిగాడు. సేమ్ థింగ్ విత్ ఆర్యుడు. మూలవాసుల కంటే మన దగ్గర శ్రమను నమ్ముకుంటే వాడు ఈ ఏమంటారు యుద్ధ నైపుణ్యాలు మనకంటే అడ్వాన్స్డ్ ఉన్నాయని అర్థం అంతే. అధికారంతో వివక్షత చూపించడం, ఆధిపత్యం, ఈర్ష్య, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు నిండి ఉన్నవాడు. అతడి సుఖాలకు ఇదే సరైన ప్రదేశమని ముందుకు సాగాడు. మాతృస్వామ్య వ్యవస్థను ఏలుతున్న మహిళలను చూసి భరించలేని ఆర్యుడు స్త్రీల శారీరక బలహీనతలను అడ్డం పెట్టుకొని వారికి మగాడి రక్షణ ఇవ్వాలనే ఆచార సాంప్రదాయాలను సృష్టించి మాతృస్వామ్య వ్యవస్థను కాలరాశాడు. పితృస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టాడు. పితృస్వామ్య వ్యవస్థలో వైభోగాలు అనుభవిస్తున్న ఆర్యుడు సమాజాన్ని విభజించి ఆచార సాంప్రదాయాలతో ఆర్యుడు ఈ దేశానికి వచ్చాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏమంటారు మాతృస్వామ్య వ్యవస్థ అంటే స్త్రీ సెంటర్డ్ గా ఉన్న వ్యవస్థ నుంచి ఈ యొక్క పితృస్వామ్య వ్యవస్థ, ప్యాట్రియార్కల్, పురుషాధిక్యం. సో అది ఫస్ట్ ఇండికేటర్. ఓకే, ఈ దేశంలో, భారతదేశంలో లేకపోతే హిందుస్థాన్లో సింధు నదికి అవతల ఉన్న ఈ మనం ఉంటున్న మన గడ్డ మీద గుర్రాలు లేవు. ఓకే, సింపుల్. ఆ గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ మధ్య ఆసియా, రష్యా, సైబీరియా, దాని కింది ప్రాంతాలు, ఓకే, పర్షియా, లేకపోతే ఇప్పుడున్న ఇరాను, తజికిస్తాను, ఇట్లాంటి ప్రాంతాలు, ఓకే, మంగోలియా. సో ఆ బెల్ట్ అంతా, ఓకే, అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పైన ఉన్న ఆ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా ఉన్న ప్రాంతాలు, దాని పైన ఉన్న ప్రాంతాలు, రష్యా, ఇవన్నీ, ఓకే, సైబీరియా, ఆర్కిటిక్, ఓకే, ఇదంతా ఆ పైన ఉండే బెల్ట్లో నుంచి వచ్చినాయి. ఓకే, అది సైంటిఫిక్ గా డిఎన్ఏ ప్రకారం అక్కడ దొరికిన తవ్వకాల్లో దొరికిన ఆధారాన్ని బట్టి, ఆర్కిటెక్చరల్ అంటే చారిత్రక ఆధారాలను బట్టి, మనం చరిత్రను చెప్పాలంటే చారిత్రక ఆధార శిలా శాసనాలు కానీ లేకపోతే తవ్వకాలు ఏమైనా బయటపడితే వాటి ఆధారంగా, లేకపోతే ఎవరైనా పుస్తకాలు రాస్తే వాటి ఆధారంగా చెప్తాం. కానీ ఇది చరిత్రక ఆధారాలు, ఎవడో ఏదో ఫిక్షనల్ స్టోరీ వాడు రాసుకొని ఎలాంటి ఆధారం లేకుండా కేవలం ఏదో ఒకటి చెత్త పుస్తకం రాసుకుంటే, ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి నాకు దోషింది రాసుకుంటే అది వర్కౌట్ కాదు. దాని చరిత్ర అన్నారు. ఓకే, వాడు ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నాడు అని అర్థం. సో కాబట్టి ఇలా ఆర్యుడు చెప్తున్న రామాయణంకి ఎక్కడ ఎలాంటి ఆధారం లేదు, వాడు చెప్తున్న ఇది మహాభారతానికి ఎలాంటి ఆధారం లేదు, ఓకే, ఇంకా పురాణాలకి ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి వాడు ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నాడు అంతే. వాటిని చారిత్రక ఆధారం లేనప్పుడు, శిలాశాసనాలు లేనప్పుడు, లేకపోతే ఇంకో తవ్వకాల్లో బయటపడినప్పుడు వాటికి విలువ లేదు. ఎవడైనా ఏమైనా రాసుకోవచ్చు, సింపుల్. వాడు చెప్తున్న హిందుత్వము అంటే మరి హిందూ శబ్దం చూపెట్టరా ఈ పుస్తకాల, ఉపనిషత్తులలో, వేదాలలో అంటే చూపెట్టరు. సో అర్థం ఏంది, వాడికి అనిపించింది అక్కడ ఏదైతే ఎంతో కొంత ఉన్నది, లేకపోతే ఊహించింది అన్ని మిక్స్ చేసి వాడికి దోషింది రాసేసిండి అని అర్థం. ఓకే, సింపుల్. అంతకుముందు నోట్తో చెప్పుకునేది తర్వాత పుస్తక రూపంలో రాసేది, అంటే దానికి శాంక్టిటీ వాల్యూ లేదు అని అర్థం. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో మనము ఇండియన్ ఏమంటారు ఇండస్ సివిలైజేషన్ కానీ, సింధు నాగరికత కానీ, ఇంకొక దగ్గర కానీ ఈ దేశ తవ్వకాలలో ఎక్కడ ఇనుము పనిముట్టు దొరకలేదు. ఓకే, మిగతాకి దొరికినాయి, బంగారం కానీ, రాగి కానీ, బ్రాంజ్ కానీ, మిగతా దొరికినాయి కానీ ఐరన్ దొరకలే అప్పుడు. ఓకే, సో దాన్ని బట్టి ఐరన్ కూడా వీళ్ళే తీసుకొచ్చారు. ఈ చక్రం ఉన్నది బుద్ధుడి కాలంలో ఉంది కానీ ఐరన్ లేదు. ఓకే, నిర్మించుకుంటూ వచ్చాడు.
పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ, ఆత్మ, పరమాత్మ వంటి ఆచార సాంప్రదాయాలతో భక్తి బానిసత్వంలోకి తోసి కోల్పోయిన ఆధిపత్యాన్ని దక్కించుకుంటూ వచ్చాడు. మనిషిని అభద్రతకు గురి చేసి గుళ్ళు, దేవుళ్ళు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు చేస్తూ మతాలకు ఆర్యుడు అధిపతిగా మారి ఇదొకటి. ఇంకోటి, యజ్ఞాలు యాగాలు ఇక్కడ లేవు. అగ్నిని మొక్కే కల్చర్ ఇక్కడ లేనే లేదు. ఓకే, మన దేశంలో ఈ గ్రామ దేవతలు ఇట్లాంటివి ఉండే, కొన్ని బలులు ఉండే, లేకపోతే తెలివి కళ్ళు ఇంతో అంతో కొంచెం తెలివి కళ్ళు అంటే మాస్ పీపుల్ ఏమో ఇది శూద్ర దేవతలు, గ్రామ దేవతలు ఈ టైపు. ఈ మాస్ పీపుల్ కాకుండా కొంచెం క్లాస్ పీపుల్ ఏమో ధ్యానము, తన యొక్క ఈ సృష్టి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అంటే బుద్ధిస్టులు. ఓకే, ఈ బుద్ధిస్టు అనేది అది సపరేట్ మతం కాదు. ఓకే, ఎన్లైటెండ్ అయిన అన్ని ఏమైతుంది ఈ సృష్టిలో అని తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ బుద్ధిస్టులే. ఓకే, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే దే ట్రై టు అండర్స్టాండ్ ద ఐన్స్టీన్స్ రిలేటివ్ థియరీ, స్పేస్ అండ్ టైం రిలేటివ్ థియరీ, యాజ్ వెల్ యాజ్ ద క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్వాంటమ్ ఫిజిక్స్. ఈ రెండింటిని అధ్యయనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు బుద్ధిస్టులు. సింపుల్. ఓకే, సృష్టి ఎట్లా నడుస్తుంది అనేది అంతే, అంతకుమించి ఏం లేదు. నరబలి, దేవదాసి, బాల్య వివాహం, సతీ వంటి దురాచారాలకు కల్చరల్ డిఎన్ఏలో చూపించి అందరినీ బానిసలుగా మార్చి మతాల మీద పట్టు సాధించాడు. అదే ఇక్కడ ఇదే ఈ స్పెసిఫిక్ వర్డ్ వాడుతున్నాడు, కల్చరల్ డిఎన్ఏ. అంటే మనం సిస్టమేటిక్ గా మన మైండ్ సెట్ ని ఒక బానిస వాడు అనుకున్న దాని ప్రకారం వాడి కంట్రోల్కి తెచ్చుకున్నాడు అనేది. అది డాన్స్ రూపంలో కానీ లేకపోతే స్క్రిప్చర్స్ రూపంలో కానీ ప్రతి దగ్గర మనని సబ్ కాన్షియస్ లెవెల్లో మనని మైండ్ ని మొత్తం ఇది వానికి బానిసగా చేసుకున్నాడు అనేది. ఈ యొక్క అంటే సాఫ్ట్ గా యుద్ధం చేయకుండా, ఓకే, మనకి ఈ డాన్సులని ఇట్లా సిస్టమేటిక్ గా పండగలని పబ్బాలని ఒక సిస్టమేటిక్ గా మన మైండ్ ని ఏమంటారు నాశనం తనకు వశపరుచుకున్నాడు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, దాన్ని అరికట్టడానికి అనేక మతాలు పుట్టుకొచ్చాయి. రాజులు, ప్రజలు ఆర్యుని బహిష్కరించడం వల్ల అధికారం, ధనం, తిండి, నిద్ర, శృంగారాలకు దూరమై ఇస్లాం రాజుల సహాయంతో ఎదురు తిరిగిన వారిని ఊచకోత కోసి తన ఉనికిని మళ్ళీ చాటుకున్నాడు. ఇస్లాం రాజులు గుళ్లను ధ్వంసం చేసి ధనాగారాలను కొల్లగొట్టి బలవంతపు మత మార్పులు చేశారు. మహిళలను రాణులు ఒకటి చెప్పాలనుకుంటున్నారు. ఇదొకటి చెప్పాలి. ఏ మతంలోకి అయినా ఫస్ట్ భారతదేశంలో కన్వర్ట్ అయిన వాళ్ళు వీళ్ళే, ఆర్యులే. అంటే ఎక్కడికి పోయినా మొత్తం మీద అది ఇది ఏమంటారు కంట్రోల్ వీళ్ళ చేతిలో పెట్టుకోవాలనేది. ప్లస్ ఎవరి ఆయాంలో అయినా ముస్లిం రాజు అయినా బ్రిటిష్ వాడైనా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ లో రాతపోత పని డెసిషన్ మేకింగ్ లో ఈ బ్రాహ్మణుడు కంపల్సరీ ఉండేవాడు. అంటే మొత్తం కంట్రోల్ ఎవడు పరిపాలించినా ఏ మతమైనా ఏ ఆర్గనైజేషన్ అయినా ద కంట్రోల్ హ్యాస్ టు బి ఇన్ దిస్ ఆర్యా. అంటే ఈ మొత్తం మూలవాసులని 99% మంది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు అంటున్నాము, ఇవాళ కొంతమంది అగ్రకులాలు ఓసీ అంటున్నారు. వాళ్ళు కూడా వాడి పెట్టిన వర్ణ వ్యవస్థ ప్రకారం శూద్రులు. ఈ మూలవాసులు అందరు శూద్రులే. ఆ పర్షియా నుంచి వలస వచ్చిన ఆర్యుడు తప్ప. ఓకే, ఆర్య బ్రాహ్మణుడు లేదా ఆర్యుడు తప్ప. ఓకే, సో కాబట్టి ఇవాళ ఎవడు ఏ పేరు పెట్టుకున్నా రాజ్యాంగంలో ఓసీ గీసీ అని పెట్టుకున్నా వీళ్ళందరూ శూద్రులే, ఇంక్లూడింగ్ మహిళలతో సహా. ఓకే, వీళ్ళందరినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని రకరకాలుగా వాడు అనాది నుంచి నేటి వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు ఈ యొక్క ఆర్యుడు. ఓకే, వీడిని పర్షియాకి తరిమేస్తేనే మనకు ఊపిరి పీల్చుకోగలుగుతాం. ఎందుకంటే వాడి డిఎన్ఏలోనే అట్లా ఉన్నది.
వాడి డిఎన్ఏల్నే దోపిడీ చేయాలి, రాజ్యం ఏలాలి, దోసుకోవాలి. ఇవాళ ఇంతమందిని చంపుతున్నారు, ఆపరేషన్ కగార్ అని ఎన్ని పేర్లు పెట్టినా. ఎందుకు ఆర్యునికి బాధ అవుతలేదు? ఇంకో ఆర్యుని చంపండి చూద్దాం. ఎంతమంది ఆర్యులను చంపినారు ఇక్కడ చూపెట్టండి. చంపడు వాడు. ఈ శూద్రులను చంపుతా. అది ముస్లిం అయినా శూద్రుడే, ఆ క్రిస్టియన్ అయినా శూద్రుడే, బీసీ ఎస్సీ ఎస్టీ అయినా రెడ్డి అయినా వెల్లమైనా శూద్రుడే. కాబట్టి శూద్రుడిని చంపితే వైశ్యుడైనా శూద్రుడే. కాబట్టి వీళ్ళని చంపడానికి మనకి ఏం బాధ అవుతలేదు. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్యునికి మనకి తేడా ఏది ఎట్లా గుర్తుపడతామంటే వాని రంగు, వాని బాడీ యొక్క ఫేషియల్ ఫీచర్స్, వాటిని బట్టి ఈజీగా చెప్పొచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఓకే, అర్థమైందా?